హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. ఇవాళ నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఒక 10 years బ్యాక్ వీణ నేర్చుకున్నానండి. తర్వాత మధ్యలో ఏదో ఇబ్బంది వచ్చి నేను మానేశాను. ఒక టైంలో ఆ వీణ నేను అమ్మేశాను కూడా. సరే మళ్ళీ స్టార్ట్ పెడదామని అనుకున్నప్పుడు వీణ కొనుక్కోవాలని ఒక చిన్న రీసెర్చ్ లాగా చేసినప్పుడు చాలా చోట్ల తిరిగానండి. అవి కూడా నేను లేటర్ ఆన్ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. బట్ నేను ఈయన దగ్గర వీణ కొన్నానండి. ఈ వీణలు ఎలా ఉన్నాయి, మనకి ప్రైజెస్ ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటుందండి ఈ షాపు. మనకి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ చేసి ఇస్తాను. వీళ్ళు 5 తరాలుగా వీణలు చేస్తున్నారు. వీళ్ళు సొంతంగా చేస్తారనమాట. మామూలుగా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్స్కి వెళ్తే జస్ట్ మనకి ఒక డిస్ప్లే ఉంటుంది, దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడం వల్ల ఆ వర్కర్స్కి కూడా మంచి ఉపయోగం అవుతుంది. నెక్స్ట్ ఈ కళని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము. ఈయనతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నాకు తెలిసాయండి. సో అవన్నీ కూడా మనం ముందు డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడైతే వీళ్ళ వర్క్షాప్ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఈయన దగ్గరికి ఎంతోమంది ఆన్లైన్ ద్వారా కూడా కొంటూ ఉంటారు వీణలు. ఇవన్నీ టూల్స్, ఎక్విప్మెంట్స్ అండి. ఆయన వీణలు చేసే ఎక్విప్మెంట్స్. ఏదైనా రిపేర్ వచ్చినా కానీ చేస్తారు. సో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇకపోతే వీణలు చూద్దాం రండి. ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి వీణల్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. బొబ్బిలి వీణ, నూజివీడి వీణ, నెక్స్ట్ తంజావూరు వీణ చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. ఏకాండ వీణ అంటారు. ఏకాండ వీణ అంటే మొత్తం ఒక చెక్కే ఉంటుందన్నమాట. ఆ రౌండ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి ఈ పొడుగ్గా ఉన్న దాన్ని ఎక్స్ట్రా కలపకుండా చేసేది ఏకాండ వీణ అంటారు. ఈ వీణ మళ్ళీ మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా బాక్సులు ఉంటాయండి ట్రావెలింగ్కి, వీణ డ్యామేజ్ అవ్వకుండా. ఇవి కూడా వీళ్ళు సప్లై చేస్తారు. చాలా పెద్ద విద్వాంసులకి, లేకపోతే మన యూనివర్సిటీస్కి కూడా వీళ్ళు వీణలు అనేది సప్లై చేస్తారనమాట. బయట చాలా చోట్ల అడిగితే నాకు చాలా ఎక్స్పెన్సివ్గా చెప్పారు. మా పిల్లలు ఇప్పుడు జాబ్ ఏం చేయట్లేదు కాబట్టి అమ్మ మళ్ళీ మొదలుపెట్టని వాళ్ళు గిఫ్ట్ చేసి నాకు కొన్నారండి. మళ్ళీ మొదలుపెట్టమ్మా నేర్చుకో అంటే వచ్చాను నేను. జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళిపోదాం, తర్వాత కొందాం అనుకున్నాను. ఈ వీణని నేనైతే సెలెక్ట్ చేసుకున్నానండి రీజనబుల్ ప్రైస్లో. నాకు అది వచ్చేసి ఒక 32,000 పడింది. వీణ సౌండ్ కూడా చాలా బాగుందండి. ఈ షాప్ డీటెయిల్స్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక్కొక్క వీణ మనం వాయించి ఎలా ఉందో శృతి అనేది డిఫరెంట్గా ఉంటుందండి. నేర్చుకునే వాళ్ళు ఒకసారి చూసి ఒక ట్రయల్ మనం చూసిన తర్వాత కొనుక్కుంటే బాగుంటుంది. ఎన్ని రకాల వీణలు ఉంటాయంటే మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుని ప్రొఫెషనల్గా మారినప్పుడు ఒక 2-3 వీణలు కొనుక్కొని ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభూతి అండి. ఇప్పుడు నేను తీసుకున్న వీణని ఆయన చెక్ చేసి చూపిస్తున్నారు. ఒక చిన్న స్పీకర్ లాంటిది ఉంటుందన్నమాట. శృతి సెట్ చేసి మనం వాయించేది మనకు బాగా వినిపించడానికి అది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. అది కూడా పెట్టి చూపించి ఒకసారి ఆయన వాయించి మరీ వినిపిస్తున్నారు. దాంతోపాటు ఈ స్టాండ్స్, నెక్స్ట్ వీణ వాయించేటప్పుడు మనకి చిన్న క్లిప్స్ దొరుకుతాయండి, మీటర్లు అంటారు, అవి కూడా ఆయన ఇస్తారు. వీణ తీగలు అవిను ఎవరికైనా అవసరం అని అంటే ఖచ్చితంగా ఈయనని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అండ్ నేను తీసుకున్న వీణ ఎలా ఉందనేది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక్కసారి వాయించి ఒక చిన్న స్వరం వాయించి మీకు ఖచ్చితంగా షార్ట్లో అనేది ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇప్పటితోటి ఈ నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.